ప్రేజ్ ద లార్డ్. దేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల దేవ, కృపామయుడా, కనికరం గల తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా యేసయ్య, మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము దేవా, దౌర్భాగ్యాన్ని నన్ను కొన్ని నిమిషములు బలపరిచి వాడుకోండి. మాతో మాట్లాడండి తండ్రి. యేసయ్య, మీరు అక్కడ చాలా సమీపం ఉంది. మీ వాక్యం విన్న తర్వాత బహు జాగ్రత్త కలిగి ఈ ప్రపంచంలో నడవటానికి మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ అధికారం కింద నడవటానికి మాకు అందరికీ కృప చూపించండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు చూసుకుందామండి. సమస్త కల్మషమును, విరవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటున్నాడు భక్తుడైన యాకోబు. సమస్త దుష్టత్వమును మాని, ప్రియులారా, మానవుడు ఎప్పుడైతే దుష్టత్వమును, అపవిత్రతను, పాపాన్ని మానుకుంటాడో దేవుని వాక్యము చదవాలని ఆసక్తిని పెంచుకుంటాడు. చెడు పనులు చేయటము మానవుడు ఎప్పుడైతే మానుకొని అసహించుకుంటాడో దేవుని యందు భయభక్తులు కలిగి నడవటము ప్రారంభిస్తాడు. అందుకని యోబు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును అసహించుకున్నాడు, విసర్జించాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి పరీక్ష కాలములో కోల్పోయినవి కూడా మరలా తిరిగి రెట్టింపు అనుగ్రహించినాడు దేవుడు. కోల్పోయిన అన్ని మళ్ళా సంపాదించుకున్నాడు. ఓ నా సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వైనా నేనైనా దేవునికి ఇష్టమైన రీతిగా నడవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన మార్గములో నువ్వు సరైన పద్ధతిలో జీవించాలని ప్రేమలో దేవుడు ఆశిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అలాగని 22వ వచనంలో చూస్తాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. ఏమిటి వాక్యము? చాలామంది వింటున్నారు కానీ మర్చిపోతున్నారు. మీటింగ్స్ వెళుతున్నారు, పెద్ద పెద్ద రిట్రీట్స్, ఉద్యోగ కూటాలు, ఏమండి 1 డే రిట్రీట్ అని, లేదా ఉపవాస ప్రార్థనలని, ఉపవాస కూడికలు, మహాసభలు వెళుతున్నావే కానీ నీతో యేసు రావటం లే. నీవు వింటున్నావే కానీ వాక్యము, కానీ నువ్వు ప్రభువును కలిగి ఉండటం లేదు. ప్రజలకు అలవాటు అయిపోయిందండి. ఏదో వింటున్నాను, చర్చికి వెళుతున్నాను, మీటింగ్స్ వెళుతున్నాను, సేవకులమ్మడి ఉంటున్నాను, పరిచయం చేస్తున్నాను అని చాలామంది ఇలాగ తలుచుకొని తమ్ము తాము మోసగించుకుంటున్నారు, నష్టపడిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మరి నీ పరిస్థితి ఎలాగుంది? విన్న తర్వాత క్రియారూపకమైన భక్తిలోనికి నడవాలి. వాక్యం విన్నావు, మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు ఎందుకు భక్తి జీవితంలో వారు ఉన్నతమైన స్థితిలో ఉండలేకపోతున్నారంటే, సంతోషంగా నెమ్మదిగా ఉండలేకపోతున్నారంటే వాళ్ళు దేవుని వాక్యానుసారంగా నడవటం లేదు. దే ఆర్ నాట్ వాకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి మనం నడుస్తామో అప్పుడు పరలోక దీవెనను చూస్తాం. నీవు అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. మనం అడగకముందే పరలోకపు తండ్రికి తెలుసు నీకేమి కావాలనో, నాకేమి కావాలనో.
Heavenly Lord, Heavenly Father, He knows about you and me before you ask the God. He knows each and everything. He is our supplier. He is our provider and protector. Before you pray to the Lord, God is ready to give you. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుడు ప్రేమగలవాడు. మనుషులు అనగా నా బిడ్డలు నా ఎద్దుకు రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. రాలేకపోతున్నారు ప్రజలు. నీకు ప్రార్థన గది ఉందా? దేవుని స్వరము వినే అనుభవం ఉందా నీకు? నేను చాలామందిని అడుగుతాను, ఏమి తమ్ముడా, నేను ప్రార్థన వెళుతున్నాను, నీటి బాప్తిసం తీసుకున్నాను, పలాని ఈ సంస్థలో ఉన్నాను, ఆ సంఘంలో ఉన్నాను, పలాని సేవకుల దగ్గర ఉన్నాను అంటున్నావే, చాలా మంచిదే, చక్కగా చెప్పావయ్యా. కానీ బైబిల్లో ఒక చక్కని ఒక మాట ఉంది, నా గొర్రెలు నా స్వరము వినును. మరి నీవు దేవుని స్వరం ఎప్పుడైనా విన్నావా అని ప్రశ్నించాను నేను. యవనస్తులు చెప్పలేరు. దే ఆర్ అన్ఏబుల్ టు టెల్ మీ అబౌట్ దట్. Did you hear the voice of God? There is a question mark in their face. There is no answer at all in them. వాళ్ళలో జవాబు లేదండి. దేవుని స్వరం వినే మెట్టులోనికి రావాలి. భక్త సింగ్ గారు వచ్చారండి. ఏసన్న గారు వినలేదా? జాషువా డాన్లే గారు వినలేదా? దాన్లే గారు దేవుని స్వరం వినలేదా? దేవుడు ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, అతి మూర్ఖంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని మనం బైబిల్ చూస్తే చాలా క్రైస్తవులను హింసించాలని వేగంగా పరిగెత్తు నిలుతున్నాడండి. పర్మిషన్ గ్రాంట్ అయింది. ఇక క్రైస్తవులను హతమార్చాలని, శోధించాలని, కీడు చేయాలని, వారికి హాని తలపెట్టాలని ఎంతో ఆలోచించాడండి దుర్మార్గుడు. కానీ మిట్ట మధ్యాహ్నము దేవాది దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమగల ప్రభువు ఒక్క దెబ్బ కొట్టాడండి. తన ఆత్మకు అమ్మా అంటారు చాలామంది శరీరాన్ని కొడితే. కానీ ఇక్కడ ప్రభువా అన్నాడండి సౌలు. ఎవరండి? సౌలు. యేసయ్య ఒకటే మాట అన్నాడు. ఎప్పుడైతే స్వరం విన్నాడో సౌలు, ప్రభువా నువ్వు ఎవరివి ప్రభువా అంటాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు. తనతో పాటు ఉన్న తన స్నేహితులు పక్కనున్నారు. ఎవరు చూడలేకపోయినారు, ఎవరు వినలేకపోయినారు ఆ స్వరము. దేవాది దేవుడు కేవలము ఆ రోజు, ఆ దినము కేవలము నా బిడ్డైన సౌలు మాత్రమే వినాలి నా స్వరము అని తీర్మానించుకున్నాడు. దేవుడు డిసైడ్ చేశాడు. బికాస్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ హిస్ సన్ సౌల్ ఫర్ హిస్ మినిస్ట్రీ. దేవుని సేవ కొరకు దేవుడు సౌలును పట్టుకున్నాడు, సిద్ధపరచబోతున్నాడు. నువ్వు దమస్కుకు వెళ్ళు, అక్కడ నా శిష్యుడున్నాడు అననీయ. నువ్వేమేమి చెయ్యాలో అన్నీ నీకు నడిపిస్తాడు, నేర్పిస్తాడు, నీకు ట్రైనింగ్ ఇస్తాడు. నా శిష్యుడైన అననీయ, నా బోధకుడు ఉన్నాడు అక్కడ. నడిపించే వాళ్ళు కావాలండి. దేవుని బిడ్డరా, ఈరోజు నేను నా భార్య నడిపిస్తున్నాం బిడ్డలను, స్త్రీలను నా భార్య భక్తులు నడిపిస్తూ ఉంది. అమ్మా ఎంతవరకు విన్నావు? అర్థమైందే నీకు వాక్యము? క్షమాపణ పెట్టి వెళ్ళావా? సరి చేసుకున్నావా? మనసాక్షి బాగు చేసుకున్నావా? ఈ అనారోగ్యం రానికి కారణం ఏంటి? ఎవరినైనా క్షమించలేకపోతున్నావా తల్లి? వాక్యం వింటున్నావు కానీ వాక్య ప్రకారంగా నడవకపోతే అది నీకే దెబ్బ, అది నీకే చాలా నష్టం అది. సో యూ హ్యావ్ టు వాక్ ఆఫ్టర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం విన్నప్పుడు నడవాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉందనుకుంటున్నావు? దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉందనుకుంటున్నావు నువ్వు? ఆకాశము కలుగును గాక, భూమి కలుగును గాక, జ్యోతులు కలుగును గాక పలుకుతున్నాడు వాక్కులు దేవుడు. నా సహోదరి, నా సోదరుడా, వాక్యం వింటున్నావు, క్షమిస్తున్నావా? కొన్నిసార్లు ఎందుకు నువ్వు అనారోగ్యస్తురాలు ఉంటున్నావు, అనారోగ్యస్తుడిగా ఉన్నావంటే నువ్వు క్షమించాల్సిన వాళ్ళు క్షమించలేకపోతున్నావు. నీవు క్షమిస్తే పరలోక తండ్రి నీ పాపాలు క్షమిస్తాడు, నీ జబ్బు నయం చేస్తాడు. నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావు? నీ బంధువులలో, నీ ఎరుగు పొరవారిని, నీ సంఘములో. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
గాడ్ is స్పీకింగ్ విత్ యూ టుడే మై డియర్ సిస్టర్ అండ్ మై డియర్ బ్రదర్. ప్లీజ్ ఒబే టు ది వర్డ్. దేవుని వాక్యానికి లోబడు. దేవుడు తప్పక నీకు సాయం చేస్తాడు. ఒక పెద్ద బోధకుని దగ్గర ఉన్న ఒక సహోదరి చాలా చక్కనిదంట, కానీ పక్షవాతం వచ్చి కాలు పడిపోయింది. ఆ దైవజనుడు ఎంత ప్రార్థించినా కూడా స్వస్థత రావటం లేదు. కానీ దేవుని బిడ్డారా, దైవజనులు అడిగారండి, ఆత్మ కలిగిన వాడు దైవజనుడు, అమ్మా మేము ప్రార్థన చేస్తున్నాము, అంత బాగుంది, కానీ ఎందుకు నీకు స్వస్థత రావటం లేదు? వాట్స్ ద రీజన్? వాట్ ఆఫ్ ఎ మిస్టేక్ ఇస్ దేర్ ఇన్ యూ? ఎలాంటి తప్పు, ఎలాంటి పాపం, ఎలాంటి సిన్ నీలో ఉందో ఒకసారి ఆలోచించుకో. చెప్తే, ఏం లేదు పాస్టర్ గారు, మా అత్తగారిని మా మామగారిని నేను క్షమించలేకపోతున్నాను. వద్దమ్మా, క్షమించేసేయి. ఎప్పుడైతే చెప్పాడో దైవజనుడు, వెంటనే మాటకు లోబడింది ఆ సహోదరి. తన సంఘంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడండి. ఎప్పుడైతే తన అత్తమ్మతో మామగారితో క్షమాపణ కోరుకుందో ఈ బిడ్డ, వెంటనే పక్షవాతం అని వెళ్ళిపోయిందండి. చాలామంది క్రైస్తవులకు ఈ లోతు తెలవటం లేదు. డాక్టర్ చుట్టూ, ఎంఆర్ఐ చుట్టూ, స్కానింగ్ చుట్టూ, ల్యాబొరేటరీ చుట్టూ అంతలక్క తిరుగుతారు, కానీ దీనమైన హృదయం కలిగి, అయ్యో నా యేసే తగ్గించుకొని పాదాలు కడిగితే శిష్యులది నా గురించి బాధపడుతున్నారే, నేను బాధ పెట్టానే పలాని వాళ్ళను అని ఎందుకు నువ్వు ప్రభులాగా నువ్వు తగ్గించుకోలేవు? ఏ తప్పు చేయలేదే, ఏ నేరము లేదే, ఏ పొరపాటు చేయలేదే మన యేసు ప్రభు. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినాడు దేవుడు. మరి నువ్వు నేను ఎంత ఆఫ్టర్ ఆల్ తగ్గించుకోలేవా? నీకు ఆరోగ్యం వద్దా? నీకు స్వస్థత వద్దా? నీకు మేలు వద్దా? నీకు మేలు జరగకపోనికి కారణములు నీ పాపములే ఉంది. బైబిల్ ఇర్మియా గ్రంథం లేదా? ఇర్మియా గ్రంథంలో ఉంది. నీకు మేలు జరగకపోనికి కారణము నీ పాపములు. ఏ పాపము? జబ్బుకు పాపానికి దగ్గర సంబంధం ఉంది. దేవుని బిడ్డారా, మేము అనుభవపూర్తికి చెప్తున్నాం. ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాప పడతాడో మానవుడు, నీ నరాలు, నీ రక్తంలో దేవుని శక్తి పనిచేస్తుంది. అంత శక్తి ఉందండి దేవుని వాక్యంలో. మరి ఆ సహోదరి బాక్కలేదా? దేవుని వాక్యం అంత శక్తి ఉంది. వినక్కడి వాట్ యు ఆర్ హియరింగ్, ఏమైతే వింటున్నావో ఒకసారి మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం చూసుకుందామండి. మార్క్స్ వార్త 5:25 వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, దేవుని బిడ్డారా, 12 years. From 12 years she was suffering from sickness. What a great sickness she is facing, you know. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినదంతయో వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, అదేంటి అసలైన మాట. ఈ 12 ఏండ్ల రక్తస్రావం గల స్త్రీ ఎన్నో తిప్పలు పడింది, ఎంతో ఖర్చు పెట్టుకుంది, అంతా అయిపోయింది, కాలు చేతులు పాపర్ అయిపోయిందండి. She was with their empty hands. She heard about the Jesus, loving Jesus. She heard about the power of Jesus. She heard about the love of Jesus. He had a supreme power. ఆమె నమ్మింది యేసు ప్రభుని. విన్నది, నమ్మింది. అనుకున్నదో, నేను ఇంత అనారోగ్యంగా ఉన్నాను, ఎంతో ఖర్చు పెట్టుకున్నాను, నన్ను ఏ వైద్యుడు, ఏ డాక్టర్ కూడా నన్ను బాగు చేయలేకపోయినాడు. కానీ యేసును గురించి విన్నది క్రియారూపంగా అనుకున్నది ఏమంటే, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకోని. యేసు ప్రభును ముట్టితే బాగవుతాను అనుకోలేదండి. యేసు ప్రభు ఒక్క వస్త్రములను మాత్రము ముట్టితే, ఇఫ్ ఐ టచ్ ద క్లాత్స్ ఆఫ్ జీసస్, నేను బాగవుతాను అనుకున్నది.
నేను స్వస్థపడతాననుకున్నది. యేసుప్రభు కంటే యేసుప్రభు వస్త్రాలను ముట్టనికి ఇష్టపడిందాన్ని. పరిశుద్ధత. చాలామంది దైవజనులు ముట్టనికి చూస్తూ ఉంటారు, పురుషులైనా స్త్రీలైనా చాలామంది. బోధకులు దేవుళ్ళు కాదండి, పరలోక రాజ్యం గురించి వాళ్ళు బోధించేవారు, పరలోక రాజ్యం మార్గాన్ని చూపించేవారు. దే ఆర్ షోయింగ్ ద వే టు ది హెవెన్. దే ఆర్ నాట్ గాడ్స్. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు కూడా మనుషులే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీద ఉండాలి నీ కాన్సన్ట్రేషన్, నీ నమ్మకము దేవుని వాక్యం మీద ఉండాలా. ఇది క్రైస్తవుని బేస్. ఇది వాళ్ళు ప్రార్థన మంత్రం చేసి నూనె ఇస్తారు, మంత్రం చేసి నీళ్ళు ఇస్తారు, మంత్రం చేసి ఇసుక ఇస్తారు, మంత్రం చేసి చేతికి బ్యాండ్ ఇస్తారు, మంత్రం చేసి తాడిస్తారు, మంత్రం చేస్తే దారం ఇస్తారు. ఇదే అండి క్రైస్తవుని నమ్మకము? నో, నాట్ ఎట్ ఆల్. షీ హర్డ్ అబౌట్ జీసస్. దిస్ పూర్ లేడీ, she was suffering from the sickness. She was with the empty hands. No one is there to love her. No one is there to look her. But she came to know. But she knew that Jesus is the only one hero, only one God who can heal me. ఒకే ఒక యేసు ప్రభు ఉన్నాడు, నన్ను బాగు చేయగలడని నమ్మింది ఈ స్త్రీ. వచ్చి యేసయ్యను ఏమండి, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. యేసుప్రభును ముట్టలేదు, యేసుప్రభు వస్త్రమును ముట్టిందండి. నీవు బైబిల్ ముడుతున్నావా? ఉదయం లేస్తే బైబిల్ చదువు. ఏదో జంతువులాగా పండుకుంటూ ఉదయం లేస్తే వెళ్ళిపోతావు. జంతువులకు తెలుసా? జంతువులకు ఏముందండి? చూసావా బర్రెను? కుక్కల పరిస్థితి ఏంది? అంటే అంతే. ప్రతి జంతువు వాటి వాటి ఒక భాషలో పరలోకపు దేవుణ్ణి స్తుతిస్తుందండి. భక్తులు అంటారు, ఉదయమే లేచి నువ్వు దేవుని కలుసుకో, అప్పుడు సాతాను ఆ దినమంతయు నీకు దూరం ఉంటాడు. నువ్వు ఉదయం దేవుని కలుసుకోవడం, బైబిల్ చదవవు, న్యూస్ పేపర్ చదువుతుంటారు, ఆ ఛానల్ ఈ ఛానల్ టీవీ అంటారు. దేవా, ఉదయమే లేచి నేను దేవుని వెతికేదను, ఉదయమే లేచిన దేవుని వెతికేదను. దేవుని వెతకడము, దేవుని వాక్యం చదవడము అలవాటు ఉందా? దేవుని బిడ్డారా, నా సహోదరుడా, నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చింటాడేమో, అమ్మా నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడేమో, మంచి బిజినెస్ మ్యాన్ ఏమో, నువ్వు కోటీశ్వరుడేమో, నీకు ధనం ఉంది, బంగారం ఉంది, ఎంతో ఆస్తుపాస్తులు ఉన్నాయి నీకు, కానీ దేవుడు లేడు. దేవునితో సరైన రిలేషన్షిప్ ఉందా నీకు? అబ్రహాముకు దేవుడు స్నేహితుడు, అందుకని ప్రపంచ పేరు కాల్చాడు అబ్రహాము. దేవుని బిడ్డారా, దేవుని స్వరం విన్న వ్యక్తి అబ్రహాం. దేవుని స్వరం వినే మెట్లోనికి రండి. హవ్వ విన్నది. హవ్వ ఎవరు స్వరం విన్నది? సాతానుగాడు స్వరం విన్నది. కుటుంబం నాశనం. వినాల్సిన స్వరం వినండి. తిక్క తిక్క వింటూ ఉంటారు చాలా మటుకు. జ్యోతిష్కుల కాడ వింటూ ఉంటారు, తప్పు కదా. దర్గాల కాడిపోయి వింటూ ఉన్నారు స్వరం. ఆదయాల స్వరమా వినాల్సింది? యేసు ప్రభు నీ కుటుంబాన్ని బాగు చేసేవాడు, నీ జీవితాన్ని, నీ భర్తను, నీ కుమారుణ్ణి, నీ వ్యవస్థని మార్చేసి పరలోకంగా మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ సేవకుడు అంటావు, ఈ సంఘం అంటావు, ఈ సేవకుడు అంటావు, ఆ సేవకుడు అంటావు, ఆయన ప్రాయం చేస్తే బాగవుతాను, ఈయన ప్రాయం చేస్తే బాగవుతాను. యేసు ప్రభును తాకే విశ్వాసం నీకు ఉందా? ఇస్ దేర్ ఫెయిత్ ఇన్ యూ? నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, దయ్యము భయపడాలని నేను చూస్తే, జబ్బు భయపడాలని నిన్ను చూస్తే, అమ్మో ఈమెలో నేను దాడి చేసే కంటే, నేను ఈమెను తాకుట కంటే ఈమె విశ్వాసము నా బలము కంటే అధికముగా ఉంది, ఈమెను నేను ఏమి చేయలేను, ఈమె జోలికి వెళ్ళడము ఇది అనవసరము, ఐ కాంట్ హర్ట్ హర్ బికాస్ అవర్ ఫెయిత్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నీ విశ్వాసం చాలా గొప్పగా ఉంది, నేను ముట్టలేను అంటాడు. దయ్యం పారిపోతాడు. ఎవడు తరమకుండానే దుష్టుడు పారి పోను.
ఈ సహోదరిలో, ఈ తల్లిలో యేసు ప్రభువును వెనక జనసమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. గనుక తన శరీరంలోని ఆ బాధ అయినందని గ్రహించుకొనేను. షీ న్యూ దాట్ షీ ఈస్ బిన్ హీల్డ్. ఎస్, హీ ఈజ్ అవర్ సాల్వేషన్. హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. He is our healer. He is our hero. He is our friend. That is Jesus Christ. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభున్నాడు వాక్యం ఉందా? వాక్యం వింటున్నావా? ఆ బోధకుడు ఏందిరా, ఈ బోధకుడే మార్కులు వేస్తున్నావా? ఆ సేవకుడు ఈయనకంటే బాగు చెప్పాడు, ఈ సేవకుడు ఆయనకంటే బాగు చెప్పాడు, ఈయనకంటే ఆయన బాగా వాడినాడు, ఈమె కంటే ఆమె బాగు చెప్పింది. అది కాదు. నీవు విన్న వాక్యము విన్న తర్వాత నీవు దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నావా? ఎన్ని ప్రసంగాలు వినింటావు, ఎన్ని గంటల బోధలు, ఎన్ని రిట్రీట్స్కు, ఎన్ని ఉద్యోగ కూటాలకు, ఎన్ని మీటింగ్స్కి వెళ్ళింటావో, అయినా నీలో మార్పు లేదు. దేవుని వాక్యం విని లోబడి నడిచేవారి ముఖాలు మారతాయండి. సూర్యుని వలె ప్రకాశించెను అంటుంది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క మాట విన్నాడు. ఆ తండ్రి చిత్తము చేయనికి భూమి మీదకి వచ్చాడండి. మరి నీవు చేస్తున్నావా తండ్రి చిత్తమును? దేవుని స్వరం వింటున్నావు, దేవుని వాక్యం ఎన్నోసార్లు వింటున్నావు, ఎన్నో మార్లు వెళుతున్నావు మీటింగ్స్ కని, పరిగెత్తుతో గుర్రాలు పరిగెత్తినట్టు. నీలో మార్పు లేదు, నీ కుటుంబంలో మార్పు లేదు. మార్పు రావాలండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూసుకొనుడి. ఒకసారి లండన్ నగరంలో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద హాల్ ఉంది, క్రిస్టల్ ప్యాలెస్ అని. ఆ హాల్లో ఈ ప్రసంగికుడు ఒకరోజు బోధించాలి. అయితే ఆయన అక్కడ బోధించక ముందు ఒకసారి తన స్నేహితుని తీసుకొని బోధించాల్సిన ముందు రోజే అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రయల్ చూద్దామండి ఎలా ఉంటుందని తన స్నేహితుని వెంట పెట్టుకొని ఆ క్రిస్టల్ ప్యాలెస్ అనే హాల్కి వచ్చాడు, లండన్ నగరంలో. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పెద్ద స్టేజ్ మీద ఆ బోధకుడు నిలబడుకున్నాడు. తన స్నేహితుడు ఆ వెనుక భాగం ఉన్నాడు. ఆ రోజులలో ఈ యంత్రాంగాలు లేవండి, ఎక్విప్మెంట్స్, ఐ మీన్ యాంప్లిఫైర్, స్పీకర్ బాక్సులు, యూనిట్స్ ఇవన్నీ లేవండి, మైకులు లేవు. అందుకని దైవజనుడు అక్కడ స్టేజ్ మీద నిలబడుకొని బిగ్గరగా చెప్తా ఉన్నాడు. ఏమనంటే, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని ఆ స్టేజ్ మీద నిలబడి బిగ్గరగా పదే పదే చెప్పింది వాక్యమే మాటి మాటికి చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ చెప్పిన ఆ వాక్యము, ఆ స్వరము అంతలకా వెళ్ళిపోయిందో, ఆయన స్నేహితుడు స్టెప్ వైజ్గా కొంతవరకు మొదటి భాగము, రెండో భాగము, అలాగా అటువైపు ఇటువైపు అన్ని ప్రాంతాలు వెళ్ళినాక ఇక వారికి క్లారిఫై అయిపోయింది. ఏమంటే, పర్వాలేదు, ఇక మీటింగ్కు మరి నేను ఇలాగ బోధించినా కూడా ఈ స్వరంతో అందరికీ వినిపిస్తుంది అని డిక్లేర్ అయిపోయింది. తృప్తి చెందినారు, సాటిస్ఫై అయినారు ఈ దైవజనుడు, ఆయన స్నేహితుడు. ఆ దైవజనుడు ఎవరు కాదండి, భక్తుడైన స్పర్జన్ గారు. ఇక ఇద్దరు తమ ఇంటికి వచ్చి చేరుకున్నారు. కానీ వారికి ఒక విషయం తెలియదు. ఈ దైవజనుడు స్పర్జన్ గారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన మాట పదే పదే చెప్పాడు కదా. ఈ మాటను, ఈ వాక్కును ఆ పై కప్పు మీద పనిచేస్తున్న ఒక పనివాడు విన్నాడండి. అతను ఆ వాక్యం విన్న తర్వాత లోతైన పశ్చాత్తాపడ్డాడు. ఈ విషయము ఈ దైవజనుడికి, ఆయన స్నేహితుడికి తెలియదు. చాలా ఏడ్చాడు ఈ సహోదరుడు, ఈ పనివాడు చాలా పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ప్రభుకు తన హృదయం ఇచ్చాడు, రక్షించబడ్డాడు, యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించాడు.
ఎంత గొప్ప మార్పు! ఏమైనా గంటల తరబడి ప్రసంగం విన్నాడా ఆ పనివాడు? రోజు మీటింగ్ వెళ్ళిన వ్యక్తి, ఆదివారం ప్రార్థన వెళ్ళి కూర్చున్న వ్యక్తి, ప్రతిసారి ఉద్యోగ కూటాలు, రిట్రీట్స్ అనుకుంటా, ఫాస్టింగ్ ప్రేయర్స్ అనుకుంటా, ఆల్ నేటి ప్రేయర్ అనుకుంటా, అద్భుతాలు, మహాసభలు అని వెళ్ళిన వ్యక్తి కాదే. జస్ట్ ఒక 2 నిమిషాలు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అనే మాట చెవులో వినపడింది. విన్నాడు, నడిచాడు, మార్చుకున్నాడు, ప్రభుని అంగీకరించాడు. ఈ పనివాడు యేసు ప్రభు కొరకు బ్రతికాడండి. నా సహోదరి సహోదరుడా, ఈరోజు ఎందుకు మన క్రైస్తవ కుటుంబాలలో నెమ్మది లేదు, దీవెన లేదంటే జస్ట్ వీఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ ఫర్గెటింగ్. ఏమండి, మన ముఖం అద్దంలో చూసుకొని పక్కకి వెళ్ళి మర్చిపోతున్నామే. అలాంటి స్థితి ఉందండి ఈరోజు మన క్రైస్తవ కుటుంబాలలో, తల్లిదండ్రులలో, పిల్లలలో, ఎక్కడ చాలామంది అలా ఉంది. కానీ నా సహోదరి సహోదరుడా, మనం అలాంటి క్రైస్తవులుగా ఉండడానికి వీలు లేదు. ప్రభు రాకడ చాలా సమీపం ఉంది. దేవుడు రాబోతున్నాడు. వినాలా చెప్పిన మాట వినాలా. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, అయ్యో ఈ వాక్యం నాకే కదా, దేవుడు నన్ను సరిచేస్తున్నాడు, దేవుడు నన్ను సరిదిద్దుతున్నాడు అనే భయం ఉండాలండి. ఎవరు చెప్తారు ఏం వింటున్నావు? నీ దగ్గరికి ఎవరైనా అనవసరమైన నీ ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనది ఉంటేనే విను. నీ భక్తి జీవితాన్ని పాడు చేసేదైతే వద్దు. దయచేసి సహోదరుడా, దయచేసి సహోదరి, నీ కాలు మొక్కుతాను, నా భక్తి నాశనమయ్యే విషయాలు నాకు చెప్పవద్దమ్మా. నేను ఇప్పుడిప్పుడే ప్రభుని తెలుసుకున్నాను, నేను ఇంకా భక్తులు ఎదగాలనుకుంటున్నానమ్మా, ఇంకా నేను దేవుని స్వరం వినే మెట్లో రాలేదు నేను అని చెప్పి పంపించేయాలమ్మా. ఎందుకు మొహమాట పడతావు? ఎలాంటి వారిని చేర్చుకుంటున్నావు ఇంట్లోనికి? ఎవరి మాట వింటున్నావు? నీ కుటుంబాన్ని నాశనం చేసే అపవిత్రమైన మాట వింటున్నావా? భక్తిహీనులతో సాహసం చేస్తున్నావా? లూకా సువార్త 1:39 లూకా సువార్త 1:39 లెట్ us see what is written in Luke Gospel chapter 1:39 verse. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి, జకరయ్య కూడా భక్తిపడే విశ్వాసపరుడు, ఆయన భార్య ఎలిజబెత్తు. ఈ మరియా యేసును నెక్స్ట్ కనబోయే తల్లి అయిన మరియా జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఏం చేసిందంట? ఏమి తల్లారా తండ్రులారా, ఎలిజబెత్తుకు వందనాలమ్మా అని చెప్పిందండి. అంతే. ఎలిజబెత్తు మరియా యొక్క వందన వచనము వినగానే, ఎప్పుడైతే మరియా యొక్క వందన వచనము ఎలిజబెత్తు చెవులార విన్నదో, లోపల గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడంట. ఆ శిశువు ఎవరు కాదు, బాప్తిసమిచ్చి యోహాను. జకరయ్య ఎలిజబెత్తుల రాబోయే కుమారుడు ప్రవక్త యోహానైనా లోపల ఇంకా పిండంగా ఉన్నాడు. అప్పుడే బైబిల్ రాసి ఉంది ఇక్కడ ఏమంటే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను, అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై. ఏమండి, ఒకరొకరు వందనాలు చెప్పుకుంటే పరిశుద్ధాత్మ శక్తి వస్తుందా? భక్తి చేసి జారిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి, భక్తి చేసి మళ్ళా లోకంలో పడిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి, బాగా నీతిగా జీవించి మళ్ళా లోకస్తులాగా ప్రవర్తిస్తూ ఉంటారు చూడండి. చాలామంది వందనాలు గోరాంటాకులు పెడుతుంటారు, చేతులకు పెద్ద పెద్ద కమ్మలు, ఏమండి ఈ పాపడి బిల్ల, ఇది పరిశుద్ధులకు తగిందా? పరిశుద్ధులకు ఉండాల్సిన అలంకారమా ఇది? పరిశుద్ధురాలండి మరియా. ఏమండి, నిజమైన క్రైస్తవులు కాదండి వాళ్ళు. చేతులంతా గోరాంటాకులు పెట్టుకుంటూ, నుగ్గులు వేసుకుంటూ, ఏమండి పెద్ద పెద్ద కమ్మలు, తగిన మాత్రం ఏమండి సింపుల్గా ఏదో ఉన్నారు, సరే సమాజం ఉన్నారు కాబట్టి కొంతవరకు. కానీ నిన్ను చూస్తే పరిశుద్ధురాలు అనేటట్టు ఉండాల. ఇతరులకు శోధన విధంగా ఉండకూడదు, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. ఏ స్త్రీ కూడా, ఏ పురుషుడు కూడా. నీ హెయిర్ స్టైలు, నీ డ్రెస్ ప్రిఫరెన్సు, నీ డ్రెస్ స్టైలు, నీ బాడీ లాంగ్వేజు, నువ్వు యేసు ప్రభు బిడ్డగా ఉండాలి, కనిపించాలి ఇతరులకు.
నిన్ను పోలి నడుచుకుంటారు నీ బిడ్డలు, నీ స్నేహితులు, నీ ఇంటి వాళ్ళు. మరియ వందన వచనం విన్న వెంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడంట. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొంది. సేవకులు తోసేసి వెళ్ళిపోయిన వాళ్ళను, సేవకులు అంటే అసేము, దేవుడు అంటే అసేము, వాక్యం అంటే అసేము, అలాంటి వారికి నువ్వు కనిపించిన వల్ల వందనాలండి, వందనాలు బ్రదర్ అని చెప్పావనుకో, వాళ్ళ స్పిరిట్ నీలోనికి వచ్చేస్తుంది, వాళ్ళలో దుష్టాత్మ నీలోనికి వచ్చేస్తుంది, నేను బలహీనపరుస్తుంది, నేను బలహీనపరుస్తుంది, నేను నాశనం చేసేదాకా దయ్యం ఊరుకోదు మరలా. అందుకని చాలా మెలుకుతూ ఉండాలి. ఎవరితో సాహసం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేది ఆలోచించి చేయాలి. అందుకనే భక్తుడైన యోహాన్ రాస్తున్నాడు ఒకటి, ఏమంటే యోహాను రాసిన రెండో పత్రిక 10:11. యోహాను రాసిన రెండో పత్రిక 10:11. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను, వానికి వందనాలని కూడా చెప్పవద్దు. శుభమని వందనాలని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడుగును. వాని పాపములో ఆమె పాపములో, ఆమె దుష్టక్రియలలో వాడి దుష్టక్రియలలో నీవు పాలిభాగస్తుడు అవుతావు, పాలిభాగస్తురాలు అవుతావు. ఆ శాపము నువ్వు మోసుకుంటావు. మరి ఆత్మీయురాలు కాబట్టి ఎలిజబెత్కు వందనాలు చెప్పిన వెంటనే పరిశుద్ధాత్మ శక్తి పనిచేసింది ఆ తల్లిలో. దేవుడు అంటే భయములే, సేవకుడు అంటే భయములే, దేవుని వాక్యం అంటే ప్రేమలే. ఇలాంటి వారికి నువ్వు వందనాలు చెప్తే ఏదో పెద్ద నువ్వు యేసు ప్రభులాగా నేను అందరితో ప్రేమ కలిగి ఉంటాను. మరి దేవుని శత్రువులకు నువ్వు ఎట్ట స్నేహితురాలు అవుతావు? అందుకని రాస్తున్నాడు ఇక్కడ యోహాను రాసిన రెండో పత్రిక, ఎవడైనను ఈ బోధను తేక మీ యుద్ధకు వచ్చినడలా, కనిపెట్టండి, నీ భక్తిని నాశనం చేయడానికి నీకు ఒక సంఘం మీద, ఒక సేవకుని మీద, ఒక వాక్యం మీద, దేవుని మీద నమ్మకము ఉన్నప్పుడు ఆ నమ్మకం మీదనే నువ్వు వెళ్ళిపో. నీ కుటుంబంకి క్షేమము, నీ ఆరోగ్యాన్ని, నీ జీవితానికి క్షేమము. నేను డైవర్ట్ చేయనికి దయ్యం ఎవరినో ఒకరు పంపిస్తాడు. భక్తి రూపం వేసుకొని వస్తారు, వెలుగు దూత వేషం వేసుకొని వస్తారు. నువ్వు మెలుకుతో ఉండకపోతే నీ భక్తిని లాగేస్తారు. కాబట్టి దేవుని కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ స్వరం వినే అనుభవమే నాకు దయచేయండి ఆయన అని అడగాల దేవుణ్ణి. నా సహోదరి సహోదరుడా, దయచేసి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. అందుకని రాస్తున్నాడు పౌలు గారు, ఎంతో చక్కగా రాశాడు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం ఏమంటున్నాడంటే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మిమ్మల్ని నడిపిస్తున్నారే సేవకులు, ఆత్మ తండ్రి, ఆత్మ తల్లి, వారు బాధ్యత తీసుకున్నారు, మీ భారాన్ని మోసుకున్నారు వాళ్ళు. మరి అలాంటి ఒక సేవకుడి మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే, జీవిస్తే వాళ్ళ కన్నీళ్లు పట్టుకుంటే అంటున్నాడు పౌలు. వారి మాట వినండి, వారు చెప్పే మాట వినండి. మీ భవిష్యత్తు కొరకు, మీ మంచి కొరకే వాళ్ళు చెప్తున్నారు. గద్దించినా, హెచ్చరించినా మీ మంచి కొరకే మేము చెప్పేది అంటున్నాడు ఇక్కడ పౌలు. కాబట్టి మీరేం చేయాలి? వారు మీ ఆత్మలో కాయుచున్నారు కనుక మీరేం చేయాలి? దుఃఖముతో కాక మీకు నిష్ప్రయోజనం కాకుండా ఉండాలంటే మీ ఆత్మలు కాయుచున్న ఆ దైవజనుడు, ఆ సేవకుల మాట లోబడండి, వినండి, వారికి లోబడి ఉండండి. వారు ఆనందంతో చేయాలి ఆ పని. వారి మాట వినండి అంటున్నాడు. నా సహోదరి సోదరుడా, ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డలతో నడుస్తూ, దేవుని వాక్యం వింటూ, ఆ వాక్యానుసారంగా నడుస్తావో, ప్రవర్తిస్తావో, నీ హృదయము
ఆనందంతో నిండుతుంది. నీ అనారోగ్యాలు, నీ సమస్యలన్నీ దూరమైపోతాయి. విధేయులకు దేవుడు తోడుంటాడు, దీనులకు దేవుడు తోడుంటాడు, కన్నీళ్లు గారుస్తూ పశ్చాత్తాపడే వారికి దేవుడు తోడుంటాడు. అలాంటి మనసు కొరకు ప్రార్థన చేసుకో. అలాంటి దీనమైన హృదయం కొరకు ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీకు సాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, మీకు వందనాలైనా, స్తోత్రాలయ్యా. మా ప్రియమైన ప్రభువా, మీ వాక్యం విన్నాము. ఏదో వాక్యం మీరు ఈ చెవుల నుంచి విని మరి ఆ చెవుల నుంచి వదిలేది కాదు, కానీ మేము ప్రభువా మీకు ఇష్టమైన రీతిగా నడవటానికి మాకు నేర్పించండి. నాలో మాలున్న తిరుగుబాటుతనము, అహంకారము, ప్రభా విసుగుదల, నిర్లక్ష్య స్వభావము, ప్రభువా ఇవన్నీ తీసివేనైనా మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. మీ వాక్యం విన్న తర్వాత ప్రవర్తించడానికి మాకు సాయం చేయండి. ఏదో విన్నామని మర్చిపోయేది కాకుండా ప్రభువా నీకు ఇష్టమైన రీతిగా మేము జీవించాలి నాయన. మీ చిత్తం చేయుటకు మాకు నేర్పించయ్యా. మా కుటుంబాలని భూమి మీద స్థిరంగా ఉండి నిత్యము నిన్ను సేవించిన ఆయన, ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ మీ కొరకు నాయన బ్రతకటానికి మాకందరికీ సాయం చేయండి. ప్రభువా ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు విడిపించండి. ఇంకా ఎవరెవరితో క్షమాపణ కోరుకోవాలో, సరి చేసుకోవాలో, జబ్బును బాగు చేసుకోవాలో కొన్ని విషయాలు మీరు మాట్లాడినారు నాయన. నా సహోదరి, నా సహోదరులతో తండ్రి నీకు స్తోత్రములు. ప్రభువా ఎక్కడైతే ఉంటున్నారో, ఎక్కడైతే ప్రార్థన వెళుతున్నారో, ప్రభువా ఏ వాక్యం మీద ఉంటున్నారో ఆ వాక్యం విన్నాము, ఇక మేము వాక్యానుసారం నడవాలి అనే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. కేవలం వాక్యం వినే అలవాటు మాత్రం చేసుకుని బాకయ్యా ఎవరిని కూడా, అది చాలా నష్టమయ్యా. కాబట్టి బిడ్డలను మీరు దీనులుగా నమ్మకస్తులు చేయండి. ఈ వాక్యాన్ని దీవించండి, మిమ్మల్ని మీరు మహింపరచుకోండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిక నడిపింపు అయిన సన్నిధిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.